ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి భస్మాభిషేకాన్ని ఈ వీడియోలో చూడండి. అలాగే కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భస్మాభిషేకం అండి. ఈ అభిషేకాన్ని మీరు కనులారా వీక్షించాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయం ఈ కార్యక్రమం అయితే చేసుకున్నాము. అంగరంగ వైభవంగా జరిగింది. చాలా బాగా జరిగిందండి. భస్మాభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారిని భస్మాలతో ఆ భస్మాన్ని అట్లా అట్టి పెట్టేసి ఒక రోజల్లా కూడా ఆ భస్మంలోనే దర్శనాన్ని కలిగిస్తూ ఉంటారు స్వామివారు విశేషించి. అలాగే ప్రాతకాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాతము, అలాగే స్వామివారికి అర్చన, ఆ తర్వాత స్వామివారిని మల్లేశ్వర స్వామివారిని వేంచేపు చేసుకుని ఆ స్వామివారికి విశేషమైన ఆరాధనలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం అయితే ప్రారంభించాము. ముందుగా అయితే స్వామివారికి పాలు, పెరుగు, తేనె, పంచదార, కొబ్బరి నీళ్ళతో అభిషేకాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత భస్మాభిషేకానికి సిద్ధం చేశాము. ఈ కార్యక్రమం ముందు అభిషేకం అంతా కూడా పాలతో అన్నీ కూడా చేసిన తర్వాత పంచామృతాలతో ఒక పొడి గుడ్డ తీసుకుని మొత్తం కూడా తుడిచేసి ఎక్కడ కూడా తడి లేకుండా తుడిచేసుకుని ఆ తర్వాత భస్మాభిషేకాన్ని ప్రారంభించాము. చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి. ఇప్పుడు చూసినట్లయితే అభిషేకం అంతా కూడా పూర్తి చేసుకుని స్వామివారికి నామాలు పెట్టి ఇలా వేంచేపు చేసుకున్నాము. ఆ తర్వాత భస్మంతో అభిషేక కార్యక్రమం చేసాము. చాలా బాగా జరిగిందండి. ఆ భస్మాలంతా కూడా స్వామివారికి సమర్పిస్తూ ఆ రుద్రము, చమకము, ఆ పారాయణాలు జరుగుతూ ఉండగా స్వామివారికి విశేషంగా భస్మంతో అభిషేకం జరిగింది. చాలా ఆనందం అనిపించిందండి. ఈ కార్తీక సోమవారం నాడు ఆ స్వామివారికి జరిగిన భస్మాభిషేకాన్ని మీరు కూడా దర్శనం చేసుకోండి. అభిషేకం పూర్తయినాక స్వామివారి యొక్క అలంకరణ కూడా ఉంటుంది. తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ మహాశివుడి యొక్క భస్మ హారతి అలాగే భస్మాభిషేకాన్ని కూడా ఈ వీడియోలో చూస్తున్నారు మీరు. ఇక్కడ చూసినట్లయితే అలా చిన్న చిన్న పళ్ళాలు లాంటివి ఉంటాయండి. వాటితో భస్మాన్ని అభిషేకంగా చేస్తూ ఉన్నాను. మీకు చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం వల్లే ఉంది అని అనుకుంటున్నారు కదా. లేదండి, అంగుళమే ఉంటుంది, అంగుష్టం మాత్రమే ఉంటుంది. కాకపోతే నేను కొంచెం చాలా దగ్గరగా చూపిస్తున్నాను కాబట్టి మీకు శివలింగం అనేది కొంచెం పెద్దగా కనపడుతున్నట్లుగా మీకు ఉంది. కానీ చిన్న శివలింగమేనని చూసారా. అభిషేకం అంతా పూర్తయిన తర్వాత నాగాభరణాన్ని అలంకరించి పైన చందనం ముద్దను పెట్టి ఆ తర్వాత ఇలా గన్నేరు పువ్వులు ఉంటాయి కదండి, అవి ఇలా మొగ్గలైతే గుచ్చాను. అసలు ఎంత బాగున్నాయో అండి. నేను మొగ్గలన్నీ కూడా గుచ్చి అలా దండ కడుతుంటే దండ కట్టిన తర్వాత స్వామివారికి వేస్తే చాలా బాగున్నారు అనిపించారు. ఈ విధంగా సింపుల్గా అయితే అలంకరణ అంతా కూడా పూర్తి చేసుకుని స్వామివారికి మళ్ళీ అష్టోత్తరము అన్నీ కూడా చేసుకుని స్వామివారికి క్షమాప్రార్థన, సంకల్పం ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు అయితే పూర్తి చేసుకుని స్వామివారిని ఈ విధంగా భస్మంతో నిండి ఉన్న స్వామివారిని ఇలానే అలంకరించడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే మన శివలింగము పైన ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే అక్కడ బ్లాక్ కలర్లో కనపడుతుంది కదా చూడండి, అదేంటో కళ్ళెళ్ళేను అక్కడికి స్వామివారు పెద్ద లింగాకారం ఉన్నట్లుగా అనిపించారు ఇలా చూడంగానే. అంటే ఈ కింద ప్లాట్ఫామ్ కనపడుతుంది చూడండి, అదంతా కూడా పానవట్టం లాగా ఆ స్వామివారు ఉండదేమో లింగాకారం లాగా కనపడింది. చాలా ఆనందం అనిపించింది. అలా కళ్ళు తెరిచి చూస్తున్నట్లుగా శివయ్య అనిపించారు నాకైతే. మీకు కూడా అలానే అనిపించారండి స్వామివారు. ఈ వీడియో చూసుకున్నప్పుడు చాలా ఆనందం కలిగిందండి. అలాగే ధూపాలన్నీ కూడా ఇట్లా వేసి ధూపము జరుగుతుండగా స్వామివారి దర్శన అన్నీ ఇక్కడ వీక్షిస్తూ ఉన్నారు మీరు. ఆ ధూపము చక్కగా అటు ఇటు వింజామరలల్లే స్వామివారికి వీస్తూ ఉండగా ఆ స్వామివారి దర్శనము చాలా బాగుందండి. చాలా బాగా జరిగింది. స్వామివారిని చూస్తుంటే కూడా 2 కళ్ళు సరిపోలేదు అన్నట్లుగా అనిపించారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి వాళ్ళందరికీ కూడా పుష్పాలన్నీ కూడా సమర్పిస్తున్నాను చూడండి. పుష్పాలన్నీ సమర్పించేసి ఇప్పుడు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. అక్కడ అసలు మన లింగాకారం పైన ఉంది కదండి, అక్కడ వచ్చింది. అలా చేసిన తర్వాత దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను చూడండి. చంద్రాకారంలో కూడా ఇస్తున్నాను చూడండి. ఈ విధంగా హారతి జరిగిందండి. భస్మ హారతి అంటారు దీన్ని. అలానే భస్మ హారతి కూడా చేసిన తర్వాత స్వామివారిని నైవేద్యము, ఆ తర్వాత
ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్నాము. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా సన్నజాజి పూలతో కూడా అలంకరించడం, విశేషంగా సన్నజాజి పూలతో అలంకరించానండి. ఆ అలంకరణ కూడా ఇక్కడ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. స్వామివారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ స్వామివారు ఇక్కడ చూసినట్లు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ కళ్ళు తెరిచి స్వామివారు దర్శనం ఇస్తున్నట్లుగా అనిపించారు కదా, అలా అనిపించారండి మాకు కూడా శివలింగాన్ని. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా చూడండి, సింపుల్గా సన్నజాజి పూలు అవన్నీ కూడా వేసి స్వామివారిని అనుగ్రహించడం జరిగింది, అలంకరించడం జరిగింది. స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇలా స్వామివారి ముందు ఇలా పెడతాం జరిగింది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎప్పుడూ కోరుకోవాలి. ఆ పరమేశ్వరుణ్ణి ఇలా ఇన్ని పూజలు చేయాలా, ఇన్ని అభిషేకాలు చేయాలా అనేది ఉండదండి. నిత్యము కూడా 2 చెంబులు నీళ్లు పోసి ఓం నమః శివాయ అనుకుంటే చాలండి. ఆ స్వామివారు భక్త సులభుడు. ఎలా అయితే మన కోరిక కోరుకుంటామో అలానే తీరుస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.